అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 160 గజాల్లో పద్మశాలి టౌన్షిప్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 160 స్క్వేర్ యార్డ్స్లో పద్మశాలి టౌన్షిప్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ఇది సౌత్ ఫేసింగ్లో వస్తుంది ఈ ఇల్లు. ఇంటి ముందల బ్లాక్ టాప్ రోడ్డు ఉందండి. అది కూడా 33 ఫీట్లలో ఉందండి. 33 ఫీట్ రోడ్డు ఉంది ఇంటి ముందల మనకి బ్లాక్ టాప్లో. ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారు. 160 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. పద్మశాలి టౌన్షిప్ అండి. రాధికాకి 5 kmలో ఉంటుంది. రాధికా మూవీప్లెక్స్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డ్రామ్ మొత్తం కూడా గ్రనైట్లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రనైట్లో చేస్తున్నారు. స్టేర్ కేస్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి స్టేర్ కేస్ ఇది. ఈ వాల్ మొత్తం కూడా డిజిటల్ టైల్ తోటి క్లాడింగ్ చేస్తున్నారండి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా మొత్తం చేస్తున్నారు. పీవీసీ బోర్డ్ తోటి ఫాల్ సీలింగ్ కూడా చేస్తున్నారండి. లైట్స్ కూడా పెట్టున్నారు. డిజిటల్ టైల్ తోటి క్లాడింగ్ చేస్తున్నారండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి. ఇది హాల్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉందండి. ఇది హాల్ అండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు. డిజిటల్ టైల్స్ యూజ్ చేశారు. ఇది బెడ్రూమ్ అండి. లామినేటెడ్ డోర్స్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. మెయిన్ డోర్కి మాత్రం టేక్ యూజ్ చేశారండి. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. విండోస్ అన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఎంఎస్ గ్రిల్ పెట్టారు. యూపీవీసీ విండోస్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. లో రూఫ్ అండి. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. కామన్ బాత్రూమ్ అండి. హాల్ నుంచి కిచెన్లోకి అండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళటానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చున్నారండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కిచెన్ చూస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ హౌస్కి మెయిన్ డోర్ చూస్తున్నారు. మొత్తం టేక్ యూజ్ చేశారు. అది కూడా డిజైనర్ డోర్ అండి. సింగిల్ బెడ్రూమ్ హౌస్ నుంచి పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 3 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోరు అలాగే పక్కనే సంపు కూడా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఈ స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉందండి. ఇది కిచెన్ నుంచి డోర్ అది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ చూస్తున్నారు. స్టెప్స్ మొత్తం కూడా గ్రనైట్లో డిజైన్ చేయించారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. మొత్తం గ్రనైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ కూడా చేశారండి పీవీసీ బోర్డ్స్ తోటి. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ పక్కన వాల్ మొత్తం కూడా టైల్స్తో క్లాడింగ్ చేశారు. విండోస్ అన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించారండి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారు. విత్ కార్వింగ్ డోర్ అండి.
ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి వచ్చామండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా డిజిటల్ టైల్స్ యూజ్ చేశారు. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ చూస్తున్నారు. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇంటి లోపల వచ్చే ఫాల్ సీలింగ్ లైట్లన్నీ కూడా పెట్టున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇది ఆర్చ్ డిజైన్ అండి. డైనింగ్ హాల్లోకి వచ్చాము. డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ 160 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 ఇల్లు చూస్తున్నామండి మనము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి రాధికా మూవీప్లెక్స్ జస్ట్ 5 km మాత్రమే ఉంటుందండి. సైనిక్ పూరి క్రాస్ రోడ్ 5.6 km ఉంటుంది. అలాగే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 16 km ఉంటుందండి. హైటెక్ సిటీ 30 km ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ORR కీసరా నెంబర్ 8 అండి 10 km ఉంటుంది. చెర్లాపల్లి రైల్వే స్టేషన్ కూడా 10 km ఉంటుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి రాధికా మూవీప్లెక్స్ 5 km మాత్రమే ఉంటుందండి. ఈ బిల్డింగ్ పద్మశాలి టౌన్షిప్లో ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు, అది చూస్తున్నాం మనం. లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేస్తున్నారండి. డైనింగ్ హాల్ నుంచి హాల్లో ఉన్న టీవీ యూనిట్ చూస్తున్నాము. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్లో పూజా రూమ్ ఇచ్చున్నారు. ఇది పూజా రూమ్ చూస్తున్నారండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఓపెన్ కిచెన్లో సెల్ఫ్స్, ప్లాట్ఫామ్ చూస్తున్నారండి. చాలా పెద్దగా ఉంది కిచెన్. 160 గజాల్లో సౌత్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. ఈ బిల్డింగ్ పద్మశాలి టౌన్షిప్లో ఉంది. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చున్నారండి. ఇది వాష్ ఏరియాలోకి వచ్చాము మనము. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. వాళ్ళకి టైల్స్ వేసి ఉన్నారండి. ఫ్లోరింగ్ కూడా టైల్సే వేసి ఉన్నారు. ఇది ఎలివేషన్లో వచ్చిన గ్లాసు. కిచెన్ మరొక్కసారి చూస్తున్నారు. కిచెన్ నుంచి హాల్లోకి వెళ్తున్నామండి. ఇది హాల్ చూస్తున్నారు. హాల్లో వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఉందండి, ఈస్ట్కి ఒక డోర్ ఉంది. ఇది ఈస్ట్ డోర్లో నుంచి బాల్కనీలోకి వెళ్దాం. ఇది ఈస్ట్ డోర్ అండి. ఇక్కడ డ్రమ్మున దగ్గర వాష్ ఏరియా ఉంది. ఇది నార్త్ అండి. మెయిన్ డోర్కి ముందున్న బాల్కనీ నార్త్. అలాగే టెర్రస్కి వెళ్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. కాలనీ వ్యూ కూడా చూద్దామండి. ఇది స్పెషల్లీ HMDA లేఅవుట్ అండి. 160 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ హౌస్. ప్లాట్ డైమెన్షన్ 32/45. టోటల్ స్లాబ్ ఏరియా 2700 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,35 lakhs అండి. 1,35,00,000. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. స్టేర్ కేస్కి హెడ్ రూమ్ కూడా ఇచ్చున్నారండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.